రాదమ్మా పనులు వచ్చిన పనులు ఉన్నాను మామూలుగా పెరుగుతాయి చౌకలో ఉన్నది మీ వయసు ఇచ్చే పెన్షనే కానీ జబ్బు ఉంటే చెప్పండి పార్టీ వెళ్ళాలి పేషెంట్ వెళ్ళాలి అంబులెన్స్ సికిందర్ సార్ సికిందర్ మోహన్ ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో జాబ్లు ఎలా ఉంటాయి మీరు ఆ మాట మాట్లాడుతున్నారు కూర్చోమన్నా 5 నిమిషాలు కూర్చోండి ఆల్రెడీ నువ్వు ఇజ్రాయెల్ పేట అంటే ఎమ్మెల్యే అత్తోరు దగ్గరికి వచ్చావు కదా నీకేం చెప్పాను నీకేం చెప్పాను అన్న 5వ తారీఖు ఎప్పుడు రా ఓపెన్ అవ్వనప్పుడు తెలుస్తుంది కంగారు పడ కార్డుకి పెట్టాలి 5వ తారీఖు అవుతుందో 6వ తారీఖు అవుతుంది అన్నీ లేవు మొత్తం అంతా లేదు వాళ్ళ ఒక్కరికే కాదు మీరు ఇష్టం ముందు మొత్తం అంతా కలిపి పెట్టారు కదా అది పొలం అంతా కాదు అది అడుగుతాను యాక్చువల్గా కాగితం ఉంటుంది రాసి పెట్టింది వెళ్ళు చెప్తారు నీకు అక్కడ కబురు వచ్చినప్పుడు నాకు ఆఫీస్ సంతృప్తి ఉంది నేను చేశాను ఏం చేసినా వీళ్ళందరికీ సంతృప్తికి అందరూ అది చేసి చెప్పడం నాకు ఇష్టమే ఉంటావు ఫోటో తింటే నా చేస్తాను ఎంత బాధ్యత ఇచ్చాను కాగితం తెచ్చారా ఎల్లుడు దాంట్లో కనిపించలేదని చెప్పి ఇచ్చారు చూపించమన్నారని చెప్పి లెటర్ ఇమ్మన్నాడు అంటే మరి ఆర్డీఓ అప్ చెప్పాడు లేదో కదా బడ్జెట్ చండీగఢ్ నాయకత్వం ఎమ్మెల్యే బడ్జెట్ చండీగఢ్ నాయకత్వం జై బడ్జెట్ జై బడ్జెట్ అలా ఉండండి మా ఇద్దరు మరి ఈరోజు రాష్ట్ర ఎస్సీసెల్ ఆర్గనైజేషన్
సెక్రటరీగా చేస్తూ, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన దాసరి ఆంజనేయులు గారికి మరి ఎస్సీ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి నియమించినందుకు ఆయన అభినందిస్తూ, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాడికి ప్రతి ఒక్కరికి కూడా పదవి ఇస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి అనుసంధానంగా మరి ఆ మాట నిలబెట్టుకునే దాంట్లో కార్యక్రమంలో మరి దాసరి ఆంజనేయులు గారిని గుర్తించి మరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఏలూరు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరికీ కూడా ముందు కూడా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో కూడా చాలామందికి మన ఏలూరు నియోజకవర్గం నుంచి పదవులు రావడానికి అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. అలాగే ఆంజనేయులు గారు కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా 5వ డివిజన్ ఇన్ఛార్జిగా కూడా చేశారు. ఏదైనా మంచి పదవులు ఏదైతే ఆయన ఊహించారో ఆ ఊహించిన దానికంటే మరి మంచి పదవి రావాలని మేము అనుకున్నాం. కాకపోతే ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల మరి ఏదైనా సరే ఈ 2 సంవత్సరాలు మరి దీంట్లో కూడా మరి రాణించి ఎంతకంటే ఉన్నత పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి. మరి ఈరోజు మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి రావడానికి ముఖ్య కారకులు ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారు. ఎందుకంటే మేము ఎంత పని చేసినప్పటికీ ఇక్కడ ఆయనకు తెలిసిన పై స్థాయిలో అది తెలియజెప్పడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు రాష్ట్ర కార్యదర్శి వచ్చినా ఇది వచ్చినా ఆయన అనుమతితోనే మరి పదవులు రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము కష్టపడ్డాం. అదే రీతిగా ఈ వచ్చినటువంటి పదవిని ఈ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఏదైతే ఉందో తద్వారా వచ్చేది నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చేతుల మీద ఆయన ఆదేశానుసారం మేము ఎవరెవరికి అర్హులైతే ఉన్నారో ఎస్పెషల్లీ మాల ఎస్సీలని మేము ఆదుకుని కార్పొరేషన్ ద్వారా నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించుకుని మరి వారిని ఆర్థికంగా చేసుకుని పార్టీకి అంకిత భావంతో పనిచేసి మరి రాబోయే ఎన్నికలలో మరింత బలాన్ని ఎస్సీలో నేను బడేటి రాధాకృష్ణయ్య గారికి నేను చేకూరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అభిమానులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాంబాబు ఓకే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,